శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రదొడ్డిలో మన పల్లె మన నీరు కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ పాల్గొని జల వనరుల పునరుద్ధరణ పనులను పరిశీలించారు. నీటిని పొదుపుగా వాడుకోవటం, భూగర్భ జలాల పెంపుదల గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చెరువులు, కుంటల సంరక్షణ ద్వారా సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వ జల సంరక్షణ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో ఈ ఎక్కడ సప్లై ఛానల్ వాటర్ బంద్ కావడం ఈరోజు మన సత్యసాయి జిల్లాలో మన పల్లె మన నీరు కార్యక్రమంలో భాగంగా కదిరి నియోజకవర్గంలో కాలసముద్రం ఎర్రదొడ్డి ఈ కాలువలో ఊడికతీత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానికి మన గౌరవ శాసనసభ్యులు కూడా కందిగుంట వెంకట ప్రసాద్ గారు కూడా చాలా చొరవతో మేము అడగడం వెంటనే వారు స్పందించి ఈరోజు మనకి ఒక జేసీబీ మరియు సిబ్బందిని కూడా సమాయత్తం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగిన విషయం. సో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన సత్యసాయి జిల్లాలో అన్ని రకాలుగా మనం ఆర్థికంగా కూడా చాలా డెవలప్ అవుతున్నాం. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి ప్రాంతం. అయితే మనకి భూగర్భ జలాలు 14 మీటర్లు ప్రస్తుతం ఆ స్థాయిలో ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం గతంలో మనకి జూన్ జూలైలో వర్షపాతం తక్కువగా పడడం వల్ల, ఒక 5% తక్కువ వర్షపాతం పడడం వల్ల మన భూగర్భ జలాలు బాగా తగ్గిపోయినాయి. సో ఈ భూగర్భ జలాలు పెంచి మనకి హంద్రీ నీవాలో కూడా ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా 30 TMC దాకా మనం వాటర్ తీసుకోవడం జరిగింది. చాలా మటుకు ఒక 115 చెరువులకు గాను ఇంచుమించుగా మనం ఒక 78 చెరువుల దాకా పూర్తి చేసుకున్నాం.